ప్రతి పిరమిడ్ కట్టడం వెనకాల ఒక కథ ఉంటుంది, ఒక ఇంటెన్షన్ ఉంటుంది. మన మానస సరోవరం పిరమిడ్ ఏదైతే ఎంతో చక్కగా ప్రకృతి మధ్యలో కృష్ణా నది ఒడ్డున అక్కడికి రాగానే ఏదో స్వర్గంలో అడుగు పెడుతున్నాము అనేంత ఆనందం కలుగుతుంది. ఆ వాతావరణం కావచ్చు. సో మీరు ఆ ప్రదేశాన్ని ఎందుకు ఎంచుకున్నారు? మానస సరోవరం పిరమిడ్ ఈ మనకి అందించడానికి గల ముఖ్య ఉద్దేశం ఏంటి? దాని వెనక ఉన్న కథ మేము తెలుసుకోవాలనుకుంటున్నాం సార్. నాకు తెక్క ఉంది, అలాగే లెక్క కూడా ఉందండి. నాకున్న తెక్క ఏమిటంటే, ఎవరు ఏది చెప్పినా గుడ్డిగా నమ్మలేను. ప్రతిదాన్ని నా అనుభవపూర్వకంగా ఆచరించి తెలుసుకుంటే కానీ అది సత్యం అని చెప్పి నమ్మలేను. నా భార్యకు బలవంతం మీద మొట్టమొదటిసారి బెంగళూరు పిరమిడ్ వ్యాలీకి వెళ్ళినప్పుడు పత్రిజీ ఒక రోజు ఆ సాయంత్రం పూట చెప్పాడు, రేపు ఉదయం మనం పిరమిడ్లోకి వెళ్ళి 5 గంటల సేపు ఏకదాటిగా ధ్యానం చేస్తున్నాం అని అనగానే అక్కడ 5,000 మంది అండి చప్పట్లు కొడుతుంటే నేను నవ్వుకున్నాను. నాలో ఏమిటో ఆ గురువు ఏం చేయితే అది తానే ఇక మోగించటమే పని వీళ్ళకి. అసలు ఏమైనా అర్థం ఉందా? గంట కాదు, 2 గంటలు కాదు, 5 గంటలు పిరమిడ్లో ధ్యానం చేస్తారంట. ధ్యానం అంటే ఏంటి? ఏమి పని పాఠాలు ఒకటి వరకు కూర్చోవటమే కదా. అసలు ఇది ఎలా సాధ్యం అని చెప్పి నాలో నేను నవ్వుకున్నాను. మరి అనుకున్నట్టుగానే రేపు తెల్లవారి ఉదయం అందరూ బ్రేక్ఫాస్ట్ చేసి 8 గంటల నుంచి బారులు తీసి వెళ్తుంటే నేను అనుకున్నాను, ఎంతసేపులో మహా ఉంటే గంట సేపట్లో అందరూ పుట్ల పురుగులాగా బయటకు వచ్చేవాళ్ళే కదా అనుకున్నాను. చిత్రం ఏమిటంటే, వెళ్ళినాళ్ళు 5 గంటల సేపు ఏకదాటిగా లోపల కూర్చుంటుంటే అలా మొదటి రోజు రెండో రోజు చూసిన తర్వాత నాకు డౌట్ వచ్చింది. అరే ఏమిటి అసలు పిరమిడ్లో ఏముంది ఇది? మరి ఆధ్యాత్మికమైనటువంటి సంస్థలు ఎన్నో ఉన్నాయి, ఎంతోమంది గురువులు ఉన్నారు, ఎంతోమంది ఆధ్యాత్మికవేత్తలు ఉన్నారు, ఎవరు ఈ పిరమిడ్ గురించి చెప్పలేదే, మరి ఎందుకు లోపలికి వెళ్ళి ఇంతమంది ఎలా కూర్చుంటున్నారు, ఏముంది దీంట్లో అని చెప్పి నాకు ఇక ఒక డౌట్ వచ్చి అదేదో తెలుసుకుందామనే ఉద్దేశంతో మరి నేను కూడా 3వ రోజు ఆ పిరమిడ్లోకి వెళ్ళి కళ్ళు మూసుకొని కూర్చుంటే మొదట అసలు ధ్యానమే కుదరలేదు. ఒక 3 గంటల సేపు వ్యయ ప్రయాసాలకు వచ్చిన తర్వాత చివరిలో ఒక 4 గంటలు ఇక మనసు శూన్యమైపోయి నిత్యం అయిపోయిన తర్వాత అప్పుడు మొదలైందండి ఆనంద హేళ. నావి దగ్గర నుంచి ఆనందం పొర్లుతుంది. ఒక లావాలాగా, ఉప్పిల్లాగా, పాల పొంగులాగా పైకి ఎదజల్లుతుంటే ఆపుకోలేని నవ్వుతోటి ఇక నాలో నేను పకపక నవ్వుకోవటం కూడా జరిగింది. అది నా జీవితంలో అద్భుతమైనటువంటి ఆనందస్థితి, మళ్ళీ మర్చిపోలేని జీవితాంతం. అప్పుడు తెలుసుకున్నా, అరే పిరమిడ్లో ఇంత శక్తి ఉందా, నిజమేనా అని చెప్పి దీని గురించి ఇంకా మరింత లోతుగా తెలుసుకోవాలనే ఉద్దేశంతో మరి ఇలాంటి మాస్టర్ల యొక్క మాటలు కానీ కొన్ని పుస్తకాల ద్వారా తెలుసుకున్న తర్వాత అందులో నేను తెలుసుకున్న సత్యం ఏమిటంటే, ఈ యూనివర్సుల్లో అనేక రకాల ఎనర్జీలు ఉన్న కాస్మిక్ ఎనర్జీ అనేది ఒక ప్రత్యేకత, విశ్వశక్తి అంటాం తెలుగులో. అది ఒక పర్టికులర్ కోణంలో ఉన్నటువంటి ఒక మన పిరమిడ్ కోణంలో ఉన్నటువంటి అందులో శక్తి అనేది అధికంగా వస్తుంది అనేది మరి పుస్తకాల ద్వారా తెలుసుకున్న తర్వాత నేను చాలామందిని ప్రయోగం చేసిందంటే, ఒకరోజు 20 మందిని ఒకసారి కూర్చోబెట్టి సూర్యకిరణాల వేడితోటి ధ్యానం చేయమని చెప్పి కూర్చున్నాం. అందరూ కూడా కాస్త శరీరం మీద వేడి తగులుతున్నా ధ్యానం చేస్తూనే ఉన్నారు. నేనేం చేశానంటే ఒక భూతద్దం తీసుకొచ్చి ఆ భూతద్దం ఆ సూర్యకిరణాలకు అడ్డుపెట్టి ఆ కిరణాలని ఒక మేడము చేతి మీద మెడ మీద పెట్టి ప్రసరింపజేసేటప్పుడు ఆవిడ కాలిపోయింది. కాలినట్టుగా అమ్మో వేడి అని చెప్పి తట్టుకుపోయింది. అప్పుడు చెప్పాను, అంటే సమాంతరంగా ఉన్నటువంటి సూర్యకిరణాల శక్తి, ఆ సూర్యకిరణాల వేడి భూతద్దం అనే పరికరం ద్వారా ప్రసరింపజేసినప్పుడు ఉన్నదానికన్నా 3-4 రెట్లు అధికంగా వేడి ఎలా వస్తుందో అట్లాగే ఈ యూనివర్సులో సమాంతరంగా ఉన్నటువంటి ఆ కాస్మిక్ ఎనర్జీ పర్టికులర్ కోణంలో ఉన్నటువంటి పిరమిడ్లో కూర్చున్నప్పుడు ఇంకా 4-5 రెట్లు శక్తి అధికంగా వస్తుంది అనే సత్యాన్ని అనుభవపూర్వకంగా తెలుసుకోవడం జరిగిందండి. చూడండి, అసలు ఆ పిరమిడ్ అనేది అందరిలోనూ ఉందండి. ఇప్పుడు మనకుంది, మనకు ఊపిరితిత్తులు ఉన్నాయి. ఊపిరితిత్తులు ఎలాంటి పిరమిడ్ కోణమే కదా ఆలోచిస్తే. అలాగే ప్రతి ఒక్కరికి ముక్కు ఉంది, ముక్కు కూడా ఆలోచిస్తే పిరమిడే కదా. మరి పిరమిడ్లు ఎక్కడో బయట లేవు, మనలోనే ఉన్నాయి, అవునా?
మరి మన అప్పుడు తర్వాత ఇంకొకటి మనం గమనించండి, దేవాలయాలు, హిందూ దేవాలయాలు కానీ మరి క్రీస్తు సంబంధించిన మన బైబిల్ సంబంధించినటువంటి చర్చిలు కానీ, తర్వాత మన బుద్ధ దేవాలయం ఏదైనా సరే మనం ఇల్లు కట్టుకుంటే సమాంతరంగా ఫ్లాట్లుగా వేసుకుంటాం. కానీ ఏ దేవాలయం చూసినా గోపురం టైపులో ఉంటుంది. అంటే గోపురం టైపులో ఉన్నటువంటి దాంట్లో శక్తి ఉందన్న సంగతి తెలుస్తుంది. పూర్వకాలంలో మా తాతలు చుట్టిళ్ళు వేసేవాళ్ళు. మా ఇంటికి కూడా వేసారు చుట్టూ ఇప్పుడు ఇల్లు. అంటే చుట్టిళ్ళు ఏంటంటే మా తాత చెప్పేవాడు, అరే ఇది అందరికి మంచిరా, చుట్టిళ్ళు చూసుకుంటే మంచిదిరా అని చెప్పి ఒక చిన్న చుట్టిల్లాగా చెప్పేవాళ్ళు అనమాట. అంటే శాస్త్రీయ నిదర్శనాలు లేకపోయినా మరి అనాదిగా వస్తున్నటువంటి ఆ స్థితిలోనే చాలామంది ఆ గోపురం టైపులో ఉన్న దాంట్లో శక్తి ఉన్న సత్యాన్ని అనుభవపూర్వం తెలుసుకున్న తర్వాత అప్పుడు నాకు అనిపించింది, మరి ఇలాంటి అద్భుతమైన శక్తి క్షేత్రమైనటువంటి ఆ పిరమిడ్ నిర్మించాలి అంటే ఒక కృష్ణానది తీరాన అనుకోకుండా ఆ స్థలం ఎంపిక చేసుకున్న తర్వాత, సరే మన లక్ష్మణరావు గారు, రాఘవరావు గారు వీళ్ళందరూ పిలిచి, బాబు ఇది ఇక్కడ స్థలం ఉంది, ఈ స్థలంలో మరి పిరమిడ్ కట్టాలనుకుంటున్నానంటే, ఒక వారం రోజుల తర్వాత పిరమిడ్ మన పత్రిజీ వస్తాడు విజయవాడ, ఆయన తీసుకొచ్చి చూపిద్దామన్నారు. సరే చూపించండి అన్నాం. అనుకున్నట్టుగా వారం రోజుల తర్వాత పత్రిజీని తీసుకొచ్చారు. పత్రిజీ వచ్చిన తర్వాత కారు దిగి ఆ గట్టు మీద అడుగు పెట్టిన వెంటనే ఒక 3 మాటలు చెప్పాడు. చాలా చాలా అత్యద్భుతమైనటువంటి ఒక శక్తి క్షేత్రం. ఇక్కడ పూర్వకాలంలో ఋషులు, యోగులు, మునులు తపస్సు చేసినటువంటి ఒక శక్తి సంపన్న స్థలం. రాబోయే కాలంలో మన పిరమిడ్ మాస్టర్లందరికీ ఒక యాత్రా స్థలంగా మారుద్ది అన్నాడు ఆయన. మీరు కొట్టినట్టే అక్కడ వచ్చిన 30 మంది చప్పట్లు కొట్టారు, కానీ నేను మాత్రం చప్పట్లు కొట్టలా. ఎందుకంటే అప్పటికి కూడా నాకు పత్రిజీ చెప్పిన ధ్యానం మాత్రం కుదిరింది, కానీ పత్రిజీ మీద నాకు ఇంకా గురి కుదరలా. ఏదో చెప్తున్నాళ్లే. ఆ స్థలం ఏంటంటే ఒక తుమ్మకంపలతోటి, గోతులు గుంటలతోటి చూడటానికి ఎంతో అధ్వానంగా ఉన్న స్థలం. ఈ స్థలం అంటే యాత్రా స్థలంగా మారుద్దా, అద్భుతమైన శక్తి స్థలమా అని నాలో నేను నవ్వుకున్నాను. మరి తర్వాత తెలిసింది, ఆ మహానుభావుడు ఈ రోజు జరిగినట్టు సంఘటన ఆ రోజు 15 సంవత్సరాల క్రితమే తన మనోఫలకంపై చూశాడేమో, చెప్పిన మాటకి అది నిరసంగా అని చెప్పి అనుకున్నాం. ఆయన చెప్పినట్టు ఈరోజు దక్షిణాది రాష్ట్రాలకే కాదు యావత్ భారతదేశానికి ఒక మణిహారంగా మారినటువంటి నేటి మానస సరోవర ధ్యానాశ్రమం ఇదేనండి. వచ్చిన వాళ్ళు ఎంతోమంది చెప్తూ ఉంటారు, మేము అనేక పిరమిడ్లో కూడా చూసాము, ధ్యానం చేశాం, కానీ అసలు ఇంత వైబ్రేషన్స్ తోటి ఒకసారి ఏంటంటే ఆ కింగ్ ఛాంబర్కి వెళ్ళి ధ్యానం చేస్తున్నప్పుడు కొంతమంది భయంతో పరుగులు తీసి కిందకు వస్తున్నారు. ఏంటమ్మంటే ఏమోనండి మమ్మల్ని పడేసిద్దేమో, లోపల ఏమన్నా భయం, దయ్యం ఉందో భూతం ఉందో అని చెప్పి మాకు భయంగా ఉందండి, ఊపేస్తుందండి, ఎక్కడా లేదండి, ఊపిడైందండి అని చెప్పిన వాళ్ళు భయపడుతూ కిందకి దిగి వచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. సో కాబట్టి పిరమిడ్ అనేది ఒక శక్తి క్షేత్రం. ఇది మనిషిని మార్చే పుణ్యక్షేత్రం. మానవ జీవితం కురుక్షేత్రం, ధ్యాన జీవితం ధర్మక్షేత్రం అన్నారు. అవునా? పిరమిడ్ అంటే ప్రార్థన చేసే చర్చి కాదు, నమాజు చేసే మసీదు కాదు, పూజ చేసే దేవాలయం కూడా కాదు. ఇది ఒక విశ్వాలయం, ఇది ఒక శక్తి ఆలయం కూడా. పిరమిడ్ అనేది ఇదంతా మనది ఎలా ఉంటుందంటే ఒక హృదయ మందిరం లాంటిది అనమాట. మనకి ఇది హృదయ మందిరం కాదు, పిరమిడ్ ధ్యాన మందిరాలు అందరి యొక్క హృదయ మందిరాలాగానే ఏర్పడుతూ ఉంటాయి. కాబట్టి ప్రపంచవ్యాప్తంగా పత్రిజీ ఈ పిరమిడ్ మరి 1-2 చోట్ల కాదు, ఒక ఏళ్ల మీదే కాదు, మొత్తం ఈ ప్రపంచం మొత్తం కూడా పిరమిడ్ మయంగా చేయాలనే ఉద్దేశంతో మరి మనందరికీ ఒక సందేశాన్ని ఇచ్చిపోయినటువంటి ఆ స్థితిలో మరి దయచేసి ఇప్పుడు దాదాపు ఇప్పటికీ కూడా మనకి సంవత్సరం ఎన్ని వేల పిరమిడ్లు పెరుగుతున్నాయో మనందరం చూస్తున్నాం. అలాంటి అద్భుతమైనటువంటి శక్తి క్షేత్రాల్లో మరి మన ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదట వశిష్ఠ గౌతమి శక్తి క్షేత్రం మన కళ్ళారు చూస్తున్నాం. ఇందాక లక్ష్మణరావు గారితో పెట్టి మేము పైకెళ్ళి పైకెళ్ళి చూపించారు. అంత ఎక్స్ప్లెయిన్ చూసిన తర్వాత అమ్మో బాబు, ఇలాంటి శక్తి క్షేత్రం మరలా ఈ భూమి మీద అసలు చేయలేరేమో అని చెప్పానన్నటువంటి స్థాయిలో చూడటం కూడా జరిగింది. చాలా చాలా అత్యద్భుతం. మరి అందుకు ఈ శక్తి కనుక్కున్నటువంటి బ్రహ్మర్షి పత్రిజీకి మరొక్కసారి మనందరం కూడా ధన్యవాదాలు తెలియజేద్దాం. థ్యాంక్ యూ.